బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాజన్న నియోజకవర్గంలో మన సాయిబాబా కాలనీ మన సీసీ రోడ్లు వేశారు 2 నెలల క్రితము. మరి వీటికి కింద డ్రైనేజ్ చేశారు. మరి డ్రైనేజ్ మీద మేనాళ్ళు, నాణ్యత లేని మేనాళ్ళు వేశారు కాంట్రాక్టర్సు. మరి ఇంతకుముందు మరి పిల్లలు అలా బైక్ మీద పోతుంటే అట్నే పడిపోయారు అందులకు. మరి ఆ పిల్లలకు కూడా దెబ్బలు తగిలినాయి. దయచేసి ఎందుకంటే వేరే మేనాలు తెచ్చేయమంటే మరి కమిషనర్ గారు నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ మరి అతనికి ఎలా బిల్ చేశారు, మరి ఆ ఏఈలు డీఈలు మరి అవి దయచేసి కమిషనర్ గారు వాళ్ళ మీద విచారణ చేయండి. ఎందుకంటే ఆ నాణ్యత లేని మేనాలు చేసి ఎవరు ప్రాణాలు తింటారు వాళ్ళు. ఇలా మరి ఆ కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు మరి ఇంతకు మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి మరి దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. మరి ఇలాంటి పనులు చేస్తుంటే మరి ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి తెలియదా ఎమ్మెల్యే గారికి, మరి ఆ కార్పొరేటర్లకు? ఎందుకంటే ఆ కమిషన్ల గురించి ఆలోచించొద్దు దయచేసి. ఎందుకంటే నాణ్యత లేని మేనాలు వేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి మన మెయిన్ రోడ్ మీద కూడా వాళ్ళు సేమ్ అలానే ఉండే. మరి అవి కూడా మరి తీయమంటే కూడా ఆడాడ మధ్యలో గుంతలకి అయితే కూడా తీస్తారు. మరి రాక్షర్చి రోడ్లో దయచేసి ఆ మేనాల్స్ ఇమ్మీడియట్లీ మార్చాలి. కమిషనర్ గారు ఇది 3వ సారి నేను వాట్సాప్లో పెట్టడము. తొందరగా తీసి కొత్త వేపిస్తేనే బాగుంటుంది. లేదంటే ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళకు బిల్లు వాళ్ళకు ఏందనేది వాళ్ళ మీద కేసు పెట్టండి. వాళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళకు వర్క్ ఇవ్వద్దు దయచేసి. మన కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది పేరు. మరి ఎందుకంటే ఈ నాణ్యత లేని పనులు చేసే వాళ్ళకు, ఎందుకంటే మన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇవ్వద్దు వాళ్ళ కాంట్రాక్టర్ దయచేసి. ఎందుకంటే మన కిస్మత్పూర్ నుంచి మన అపోలో ఫార్మసీ నుంచి మన బల్లగూడ చౌరస్తా వరకు పెట్రోల్ పంప్ వరకు రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి దయచేసి. ఎందుకంటే మన పోషమ్మ టెంపుల్ దగ్గర కూడా అలానే ఉంది. ఎందుకంటే మట్టి పోయొద్దన్న, ఎందుకంటే కాంక్రీట్ తోటి సిమెంట్ తోటి వేసి రోడ్ సరి చేయండి. ఎందుకంటే మన దగ్గర బల్లగూడ మున్సిపల్ ట్యాక్సులు దునియా రూపాయలు వస్తాయండి మన బల్లగూడకు. మరి ట్యాక్సీ లేకుండా ఇల్లు గుల్లగొట్టి తెచ్చి మట్టి తెచ్చి పోస్తాము. ఎందుకంటే అలాంటివి చేయొద్దు. ఎందుకంటే మన దగ్గర మన మున్సిపాలిటీకి డబ్బులు ఉన్నాయి. ఎందుకు అట్లా మీరు మా గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు అసంటిది మొరం తీసుకొచ్చి పోస్తుంటే మీరు పనికి మళ్ళీ ఇల్లు గుల్లగొట్టిన మట్టి తెచ్చి పోస్తారు. మరి అలా చేయొద్దు దయచేసి కమిషనర్ గారు. అది ఏముందో రోడ్డు మొత్తం అది ట్యాక్సీ వరకు చేస్తారా, ఏం చేస్తారా చేయండి. ఎందుకంటే మన వివేకానంద స్టాచ్యూ కాడ మొత్తం గుంతలు ఉంది. మొత్తం కింద పడిపోతుంటారు. చాలామంది పబ్లిక్ చూస్తుంటారు. అందరూ వాడు సీసీ కెమెరాలు కావాలంటే చూడండి దయచేసి. ఇమ్మీడియట్లీ దాన్ని ఆ రోడ్లు బాగా చేయండి. సాయిబాబా నగర్లో ఆ మేనాల్స్ కూడా దాన్ని తక్షణమే వేయాలి. మరి మన పేదలకు మాత్రం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి. మరి పింఛన్లు ఇవ్వాలి. మహిళలకు 2500 ఇవ్వాలి. తులం బంగారం ఇవ్వాలి ఆడపిల్ల పెళ్ళి అయితే. మరి మన ఈ బస్సు మాత్రం సాయిబాబా కాలనీలో బస్సు మాత్రం తొందరగా వేపియాలన్నా మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, చిన్నలు, ఇతర పార్టీ పెద్దలు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళకు కూడా బస్సు ఉండాలి. దర్గా వరకు, హిమాసార్ వరకు వెళ్ళేది దయచేసి. మొన్న వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.